ఎవరు సత్యం గోరమని ఎవరు అంటారు? మీ తాతయ్య అన్నాడు ఎన్నిసార్లు సత్యం గౌరమ్మ మరి ఆయన కొడతాడంటనా? ఆయన కొడతాడంటనా సత్యం? నేను సత్య బతికినన్నా నాకు ఇట్లా కోడిగుడ్లకి వచ్చుకున్నట్టు అయింది సత్యం గౌర అంటాడు. ఆయన సత్యం కొడతాడంటనా అమ్మ ఆయన? ఆయన ఏమన్నాడు కానీ ఆయన ఆయన ఏమంటలేదు నా బతి కావాలి తాత అన్న కానీ నువ్వు సత్యం గౌరు ఖచ్చితంగా చెప్పాను దగ్గరికి వెళ్ళొచ్చింది. నేను మా చేనుకాడ కూడా ఇంకా మాటలు పడలేదు నేను ఇవ్వద్దు. వాళ్ళకు అలా ఏదో గట్టిగా చేస్తే అవుతుందమ్మా. వాళ్ళకు నేను చూస్తాను, నేను వచ్చి మాట్లాడతాను. ఇది కానీ జర దూరం ఉండండి. వాళ్ళకు వాళ్ళ అన్నీ తెలుస్తున్నాయి, చూస్తున్నాం కదా. ఒక్కటే వాళ్ళు చేసింది ఒక్క పని, ఆ నీళ్లు పైపు ఎవరిదని వేసుకున్నారు వాళ్ళు. ఏం చేయమని బాబా ఏం చేయాలి? నేను మొన్న ఈ శని పట్టుకుంటాను నా భార్య వాడిని దాన్ని కోడిగుడ్లు లెక్క తెలుసుకొచ్చిన దానికి సత్యం గోరుమారాడట మొన్న. ఇప్పుడు సత్యం గోరమంటే వాళ్ళు శుద్ధ పురుషులు అయితే కదా చెప్పేది. వాళ్ళు సత్యం కొడతారా మరి? నీళ్ళు ఇడివంది, కాలువది, మల్పంది అక్కడ చేసేదంతా వాళ్ళే. వాళ్ళే కానీ నేను ఇంత పూర్తి కదా కవులు పట్టుకున్నా కానీ ఆడదులు తప్ప వాళ్ళు అట్లా ఉంటారు మరి మనుషులు. వాళ్ళకు పట్టుకోమని చెప్పిన, పట్టుకొని ఇప్పుడు బయట 10,000కి ఇస్తే అది తక్కువకి ఇవ్వండి అని చెప్పిన నేను. తక్కువకి ఇవ్వమంటే కూడా వద్దన్నారు. పుణ్యానికి కావాలన్నమాట వాళ్ళకి. కండ్లమంటున్నది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు శ్రీధర్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి చేసుకొని ఇవ్వలేదు. వాళ్ళకి చేసుకునే బీడి పడ్డది వాళ్ళు కొల్ల కొట్టారు ఇంటికాడ పోయి సీజన్లో ఏం కనబడుతుంది. పాపం వాళ్ళు కూడా తినలేరు అప్ప మేత తినలేరు పెట్టి తినలేరు కానీ చెప్పాలి కదా ఏదో ఒకటి. వీళ్ళు వాళ్ళు జర ఏమంటారు, పైసలు అడిగితేనేమో ఇస్తా అనుకుంటే లేట్ చేసిరు అన్నమాట. నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు బోరు గురించి నువ్వు ఇట్లా చెప్పిన వాళ్ళు వాడుకుంటారు, తాళం పెట్టుకుంటారు అంటే వచ్చి అది మనము నీళ్ళు పట్టుకోవద్దని చెప్తాయి వాళ్ళకి పోయి. గట్లా ఏ విషయం ఉంటే చెప్పాలి కదా.